కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 20 నెలల్లో ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో 117.32 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలియజేశారు. నగరపాలక సంస్థ కార్యాలయం నందు జరిగిన కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇప్పటికే అన్ని డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలను ఎక్కువ శాతం పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. త్రాగునీటి విషయంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అమృత్ 2 పనులు పూర్తయిన వెంటనే ప్రతిరోజు తాగునీరు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని స్పష్టం చేశారు. దోమల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంతో ముందుకు నడుస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ట్రంక్ రోడ్డు విస్తరణ పనులు కూడా చేపడతామని తెలిపిన ఆయన నష్టపోయిన వ్యాపారులకు టీడీఆర్ బండ్లను అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి డివిజన్ నందు కమ్యూనిటీ హాల్ని ఏర్పాటు చేస్తున్నామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. దగ్గర 117.32 కోట్ల రూపాయలు ఈరోజు నగరంలో 50 డివిజన్స్లో పెట్టారు. దాంట్లో పెడితే వర్క్స్ 21.46 కోట్ల రూపాయలకి వర్క్స్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 22.31 వరకు ప్రోగ్రెస్లో ఉంది. తర్వాత 14.65 స్టార్ట్ అయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇంకా ఇవన్నీ కూడా వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకా మిగతాయి కూడా కంప్లీట్ చేసి మొత్తం అన్ని డివిజన్స్లో కూడా ఈక్వలైజ్గా వర్కులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఒకసారి నేను గమనించినప్పుడు దగ్గర 8, 9, 10 డివిజన్స్లో ఏదైతే 1వ డివిజన్ కానీ 3వ డివిజన్ కానీ 12వ డివిజన్ కానీ 28 కానీ 38 కానీ 43, 44, 45, 47, 48 డివిజన్స్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాము. అది అంతవరకు కాంట్రాక్టులు స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు 1వ డివిజన్లో 48 లక్షలు పెట్టాము, 3వ డివిజన్లో 17.35 లక్షలు పెట్టాము, 12వ డివిజన్ 44.95 పెట్టాము, 28వ డివిజన్ 32,25,000 పెట్టాము, 38వ డివిజన్ 2,36 లక్షలు పెట్టాము, 43వ డివిజన్ 68 లక్షలు పెట్టాము, 44వ డివిజన్ 94 లక్షలు పెట్టాము, 45వ డివిజన్ 60 లక్షలు పెట్టాము, 47వ డివిజన్ 77.75 లక్షలు పెట్టాము, 48 2,20 లక్షలు పెట్టాము. ఇవన్నీ మనం ఆల్రెడీ పెట్టారు. ఇంకా టెండర్లకి కొంతమంది రాలేదు. ఇవి కూడా ప్రోగ్రెస్ చేసేటట్టుగా తొందరగా దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా వెళ్తాం. మనకి అన్ని డివిజన్స్లో ఇంప్రూవ్ అవ్వాలి. అన్ని డివిజన్స్లో ఈరోజు రైతుల సమస్యలు ఉండేది. మనకు వచ్చే లోపల డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా దోమల సమస్యలు ఉంటాయి. దోమలు కూడా మేము అన్ని రకాలుగా కూడా ఈరోజు ప్రభుత్వం కూడా దాన్ని కూడా దోమలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నామని చెప్పి కూడా ద్వారా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో కొన్ని అడిగిన క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం ఏదనేది కూడా కౌన్సిల్లో కూడా ఇలా కూడా అందరూ కూడా మనం చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకా నగరంలో కూడా ఈరోజు ఇంకా ట్రంక్ రోడ్డు కూడా ఆల్రెడీ మేము ముందు నుంచి మనం చెప్తాను 80 అడుగులు చేస్తామని చెప్పి అది కూడా ట్రంక్ రోడ్డుకి కూడా ఈరోజు ఆర్ఎండ్బి వాళ్ళు స్ట్రక్చరల్ వాల్యుయేషన్ వేసి దాన్ని కూడా అన్ని కూడా వాల్యుయేషన్స్ వేశారు. మొదలుపెట్టి దాన్ని కూడా తొందరలోనే టీడీఆర్ బాక్స్ అన్ని రెడీ అయిన తర్వాత అదేవిధంగా స్ట్రక్చరల్ డబ్బులు కూడా అన్ని ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నగరంలో కూడా ఉండే సమస్యలు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనేది మా ఉద్దేశం. ఈరోజు అన్ని రకాలుగా ఇంకొక కౌన్సిల్ లాస్ట్ కౌన్సిల్ 17వ తారీఖు ఉంటుంది. దాని తర్వాత కౌన్సిల్ కూడా అయిపోతుంది. కాబట్టి అలా కలెక్టర్ గారు దీనికి స్పెషల్ ఆఫీసర్గా కూడా నిర్ణయం కూడా వచ్చారు. దాని దగ్గరగా ఇంకా ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో ఈరోజు పార్క్స్ ఇప్పటి అనుకున్నాం. 22 పార్కుల్లో కూడా దాన్ని ఆధునీకరణ చేయడానికి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నుంచి కూడా దాన్ని కూడా పంపిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా ప్రతి డివిజన్లో మనం చిన్న కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి కూడా మనం ప్లాన్ చేస్తా ఉన్నాం. అది కూడా 20 లక్షలు కేటాయించి దాన్ని కూడా కమ్యూనిటీ హాల్స్ కడితే పేదవాళ్ళు వాళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మన ఉద్దేశం. కాబట్టి ఒక్కోటి ఏవైతే ఉన్నాయో దాన్ని అన్ని కూడా తొందరగా కంప్లీట్ చేసే పద్ధతిలో ముందుకు వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడైనా ఏదైనా కూడా సమస్యలు ఉన్నా ఏవి ఉన్నా కూడా మా దృష్టిని తీసుకొస్తే తప్పకుండా కూడా అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మీరు వచ్చిన మీ అందరూ కూడా అందరికీ మనస్ఫూర్తిగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంటే ముందు పార్ట్లో మనకి అమృత్ 2లో పైప్ లైన్ వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రతిరోజు ఇవ్వాలి. అమృత్ 2 కోసం అని చెప్పేసి పెట్టాము. అది
మెగా వాళ్ళకి ఇచ్చారు. అది పని మొదలు పెడితే మనకి 18 months లోపల మొత్తం పైప్ లైన్స్ అయిపోతాయి. ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మన దగ్గర లేదు. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఇంకా 18 కట్టులు ఉంటే మనం ఈ రోజు కూడా మనం డైలీ వాటర్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ ట్యాంకులు 18 ట్యాంకులు అవ్వాలి, పైప్ లైన్లు మారుస్తారు. ఖచ్చితంగా ఒంగోలుకి మంచినీళ్ళ సమస్య అనేది పర్మనెంట్ సొల్యూషన్గా పూర్తవుతుంది కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అమృతవన్ అయిపోయింది. అమృతవన్ అలాగే పైప్ లైన్లు వేసాం. మనకు 20% రబ్బర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ ట్యాంకు అదే ఉన్నాయి, దాన్ని కూడా దీంట్లో కలిపారు. అమృత్ 2లో కలిపేసి అది కూడా కంప్లీట్ చేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నెంబర్ 08592282623, సెల్ నెంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.